ఉపాధి కోసం దేశం దాటారు. కొన్నాళ్ళు కష్టపడితే గట్టెక్కొచ్చులే అని భావించారు. కానీ ఇంతలోనే విధి వక్రీకరించింది. ప్రమాదవశాత్తు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు విగత జీవులుగా అయినా సరే ఇంటికి రాలేని పరిస్థితి. దీంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన. చొరవ తీసుకొని కనీసం కడసారైన చూపైనా తమకు మిగిల్చండని ప్రభుత్వాన్ని కన్నీటితో వేడుకుంటున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన వాళ్లలో ఎక్కువ శాతం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ప్రాంత వాసులున్నారు. 4 రాళ్లు వెనకేసుకోవచ్చులే అని ఉన్నదంతా అమ్మి దుబాయి, అబుదాబి, సౌదీ దేశాలకు వెళ్లారు. ఇలా వెళ్లిన వారే తోట రాకేష్, పిట్ల నరేష్, ప్రకాశ్ మాలావత్, నరేష్, అభిలాష్. వీరంతా పనులు ముగించుకుని నివాస ప్రాంతంలో నిద్రిస్తుండగా ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షాకు గురై మృతి చెందారు. చనిపోయి 15 రోజులు కావస్తోంది. ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. అసలు శవాలైనా ఉన్నాయో లేదో కూడా తెలియదు. తీసుకువెళ్లిన ఏజెంట్ల జాడ లేదు. దీంతో బాధిత కుటుంబాల పరిస్థితి వర్ణనాతీతం. మృతుల్లో ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. తోట రాకేష్ది నందిపేట మండలం చిమరాజపల్లి గ్రామం. కష్టాల సంద్రం నుంచి కుటుంబాన్ని బయటకు లాగేందుకు అతి కష్టం మీద అబుదాబి వెళ్లాడు. మరికొన్నేళ్లు కష్టపడితే ఆర్థిక ఇబ్బందులు పోతాయిలే అనుకున్న సమయంలో అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు రాకేష్. తోట రాకేష్ మృతితో బాధిత కుటుంబంలో విషాదం మిన్నంటింది. 15 రోజులు కావస్తున్న అతని కడసారి చూపు కూడా దక్కకపోవడం వారిని మరింత బాధిస్తోంది. ఎవరైనా దయామయులు తమ వాడి ఆఖరి చూపైనా మిగిల్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి తోట రాకేష్ మృతదేహం స్వగ్రామం చేరేలా చర్యలు తీసుకోవాలని అతని స్నేహితులు అభ్యర్థిస్తున్నారు. బాధిత కుటుంబానికి ఆపన్నహస్తం కూడా ఇవ్వాలని వేడుకుంటున్నారు. తోట రాకేష్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. గత 15 రోజుల నుంచి ఇప్పటి వరకు ఇంకా శవం ఇంటికి చేరలేదు. కావున కొంచెం ప్రభుత్వం దీన్ని అట్లా చర్య తీసుకొని ఆ యొక్క శవాన్ని ఇంటికి ఎంత త్వరగా తెప్పిస్తే అంత త్వరగా మంచిదని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుచున్నారు. తండ్రి మృతదేహం కోసం పిల్లలు, అతని తల్లి పడుతున్న బాధ ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. సాక్షి న్యూస్, నిజామాబాద్ జిల్లా.